కోటుకు కోట్ల వ్యవహారంలో సాక్ష్యాధారాలతో సహా ముఖ్యమంత్రి చంద్రబాబు దొరికిపోయారని, అయినప్పటికీ ఆయన తన పదవికి ఎందుకు రాజీనామా చేయటం లేదని వైఎస్ఆర్సీపీ ప్రశ్నించింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని ఆధారాలతో ఒక ముఖ్యమంత్రి రెడ్ హ్యాండెడ్గా దొరకటం ఇదే మొదటిసారి అని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబుకు నైతికత ఉంటే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీతి నిజాయితీ అని చెప్పే మోదీ నాయకత్వం ఈ విషయంలో ఎందుకు నోరు మెదపటం లేదని ఆయన ప్రశ్నించారు. మత్తయ్యను టీడీపీ నేతలే విజయవాడలో దాచిపెట్టారని, వైజాగ్లో మరో తప్పుడు కేసు పెట్టించారని అంబటి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, దాని కనెక్షన్గా ఆ నేపథ్యంలో 7వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్టీవెన్సన్తో మాట్లాడినట్టుగా ఉన్నటువంటి టేపుల్ని 7వ తారీఖు సాయంత్రం తెలుగు ఛానల్స్ అన్నీ కూడా ప్రసారం చేశాయి. ఆ తర్వాత అనేకమైన మలుపులు తిరిగాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇంతవరకు ఈ క్షణం వరకు కూడా ఆ గొంతు నాది కాదు అని ఖండించినటువంటి పాపాన పోలేదు. స్టీవెన్సన్ చాలా స్పష్టంగా న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చి అది రిలీజ్ అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి చీమ కుట్టినట్టుగా కూడా కనిపించటం లేదు. ఇప్పుడు చట్టం కానీ, నైతిక విలువలు కానీ, ప్రజా అభిప్రాయం కానీ మెడబట్టుకొని బయటకు గెంటుతున్న సూరి పట్టుకొని ఏలాడేటటువంటి పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు దిగజారినటువంటి రాజకీయాలు చేయటం చాలా బాధాకరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది, ఏ మాత్రం నైతిక విలువలకు కట్టుబడి ఉన్న తక్షణమే 164 స్టేట్మెంట్ చదువుకున్న తర్వాత నీ పదవికి రాజీనామా చేసి వెళ్లాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 164 స్టేట్మెంట్లో చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఒక ఆధారం కాదు, నేను మనవి చేస్తున్నా. 31వ తారీఖున రేవంత్ రెడ్డి గారు క్యాష్ డిస్ట్రిబ్యూట్ చేసే ముందు పలుమార్లు చంద్రబాబు నాయుడు గారి పేరును ప్రస్తావించడం జరిగింది. అవన్నీ కూడా మనం విజువల్స్లో చూసాం. అంతేకాకుండా రెడ్ హ్యాండెడ్గా 50 లక్షల రూపాయలతో రేవంత్ రెడ్డి దొరికిపోయి చంద్రబాబు నాయుడు గారే నన్ను పంపించి 50 లక్షలు ఇప్పించారని చెప్పినటువంటి ఒక ఆధారం అయితే, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే స్టీవెన్సన్తో ఫోన్లో మాట్లాడినటువంటి విషయాలు బహిర్గతమయ్యాయి. అంతేకాకుండా న్యాయమూర్తి దగ్గర 164 రికార్డ్ చేయడం కూడా జరిగింది. అది కూడా వెలుగులోకి వచ్చాయి. 1, 2, 3 ఈ 3 సాక్ష్యాధారాలు బహిరంగంగా కనిపిస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు మాత్రం అదే పట్టుకుని ఏలాడాలని, సూరి పట్టుకుని ఏలాడాలని ప్రయత్నం చేయటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తక్షణమే తన పదవికి రాజీనామా చేసి నైతిక విలువలను కాపాడవలసినటువంటి బాధ్యత ఆయన మీద ఉన్నదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇంత అన్యాయంగా, అక్రమంగా నైతిక విలువలకు తిలోదకాలిచ్చి రాజకీయంగా డబ్బులు ఉపయోగించి ఎదుటి పార్టీ వాళ్ళను కొంటున్నటువంటి సందర్భం బహిరంగంగా తెలిసినా కూడా మరి భారతీయ జనతా పార్టీ ఎందుకు మాట్లాడడం లేదో నాకు అర్థం కాల. 50 లక్షల బ్యాగుతో దొరికినటువంటి సంఘటన, ఈ సంఘటనలో ముఖ్యమంత్రి రాజీనామా చెయ్యండి అని ఒక్క మాట మాట్లాడడానికి వెంకయ్య నాయుడు గారు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇదే సంఘటన కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రికి జరిగి ఉంటే వెంకయ్య నాయుడు గారు ఇలాగే మాట్లాడి ఉండేవారా అని అడుగుతా ఉన్నా.